ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటుందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాకిస్తాన్ కేంద్రంగా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మళ్లీ ఏ క్షణాన్నైనా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు కీలక డిమాండ్లతో ఇరాన్ అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేరితేనే చర్చలు జరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి. మరోవైపు కొన్ని రోజుల్లో ఇరాన్ చైనా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుకునే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. నెల రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో చాలా వరకు చైనా సైలెంట్ గానే ఉంది. కానీ చైనా అమెరికా కదలికలకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ శాటిలైట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇరాన్ కు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతోనే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఆస్తులపై దాడులు చేసిందనే వాదనలు ఉన్నాయి. తాము యుద్ధంలో ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదని, ఎలాంటి సాయం చేయలేదని చైనా ఈ వాదనలు ఖండించింది. ఇరాన్కు ప్రధానంగా రష్యా, చైనాలు మంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇరాన్కు ఈ 2 దేశాలు పరోక్షంగా సహకరించినట్టు తెలుస్తోంది. ఇక భుజంపై నుంచి ప్రయోగించే యాంటీ ఎయిర్ మిసైళ్లను ఇరాన్కు పంపే అవకాశం ఉన్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ గణనీయంగా తన వాయు రక్షణ వ్యవస్థల్ని కోల్పోయింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను టార్గెట్ చేసుకునేందుకు ఈ మ్యాన్ పెడల్ను ఉపయోగించనుంది. ఇక అమెరికాకు చెందినటువంటి F-15E ఫైటర్ జెట్ అలాగే బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేయడానికి ఇరాన్ ఈ మ్యాన్ పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. 2 దశాబ్దాలకు పైగా కాలంలో శత్రువుల కాల్పుల వల్ల అమెరికా ఫైటర్ జెట్లు కూల్చివేయబడ్డం ఇదే మొదటిసారి. ఇక నేరుగా వీటిని ఇరాన్కు పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలు చేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇక చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా సైతం ఇలానే పనిచేసే వెర్బా అనే యాంటీ ఎయిర్ మిసైళ్ల వ్యవస్థను ఇరాన్ కొనుగోలు చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఘన రాకెట్ ఇంధనం తయారీకి వాడే ముడి పదార్థం సోడియం పరోక్లోరేట్తో నిండినటువంటి 2 సరుకు రవాణా నౌకలను ఇప్పటికీ ఇరాన్కు చైనా పంపిందని తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశమైంది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాకిస్తాన్ కేంద్రంగా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మళ్లీ ఏ క్షణాన్నైనా మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు కీలక డిమాండ్లతో ఇరాన్ అల్టిమేటం విధించింది. తమ డిమాండ్లు నెరవేరితేనే చర్చలు జరుగుతాయని స్పష్టంగా చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా సైనిక బలగాలు యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల్లో ఇరాన్ చైనా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుకునే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. నెల రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో చాలా వరకు చైనా సైలెంట్ గానే ఉంది. కానీ చైనా అమెరికా కదలికలకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్ శాటిలైట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇరాన్ కు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారంతోనే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఆస్తులపై దాడులు చేసిందనే వాదనలు ఉన్నాయి. తాము యుద్ధంలో ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదని, ఎలాంటి సాయం చేయలేదని చైనా ఈ వాదనలను ఖండించింది. ఇరాన్కు ప్రధానంగా రష్యా, చైనాలు మంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇరాన్కు ఈ రెండు దేశాలు పరోక్షంగా సహకరించినట్టు తెలుస్తోంది. ఇక భుజంపై నుంచి ప్రయోగించే యాంటీ ఎయిర్ మిసైళ్లను ఇరాన్కు పంపే అవకాశం అన్నట్టు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ గణనీయంగా తన వాయు రక్షణ వ్యవస్థల్ని కోల్పోయింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను టార్గెట్ చేసుకునేందుకు ఈ మ్యాన్ ప్యాడ్లను ఉపయోగించనుంది. అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్, అలాగే బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేయడానికి ఇరాన్ ఈ మ్యాన్ పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. 2 దశాబ్దాలకు పైగా కాలంలో శత్రువుల కాల్పుల వల్ల అమెరికా ఫైటర్ జెట్లు కూల్చివేయబడడం ఇదే మొదటిసారి. నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలు చేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇక చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా భారం నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ ఎయిర్ మిసైళ్ల వ్యవస్థను ఇరాన్ కొనుగోలు చేస్తుందని వార్తలొచ్చాయి. ఇక ఘన రాకెట్ ఇంధనం తయారీకి వాడేటటువంటి ముడి పదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండినటువంటి 2 సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్కు చైనా పంపించిందని తెలుస్తోంది.